చాలా ప్రశ్నలు అడుగుతుంటాం కదా మనం హౌను ఉపయోగించి. సో అట్లాంటి వాటిలో కొన్నిటి గురించి తెలుసుకుందాం. మీరు ఎలా ఉన్నారు? ట్రై చేయండమ్మా. అందరూ చాట్ చేయండి. సో అట్లాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండమ్మా. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. హౌను ఉపయోగించి మనం ఇంగ్లీష్లో మాట్లాడే మాటల గురించి తెలుసుకోబోతున్నాం. అందరూ చేయండి. హౌను ఉపయోగించి మనం ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడుతూ ఉంటాం. చాలా సందర్భాల్లో మాట్లాడుతుంటాం మనం. చాలా రకాలుగా మాట్లాడుతుంటాం. సో వాటిలో కొన్నిటి గురించి తెలుసుకుందాం. మీరు ఎలా ఉన్నారు? ఎలా చెప్తాం? హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ? సో అట్లాగే మీ నాన్నగారు ఎలా ఉన్నారు? మీ నాన్నగారు ఎలా ఉన్నారు? సో మనకు తెలిసిన వ్యక్తులు ఎవరైనా తెలిసిన వ్యక్తుల వాళ్ళ అబ్బాయి కనపడ్డప్పుడు లేకుంటే వాళ్ళ అమ్మాయి కనపడ్డప్పుడు మనం జనరల్గా అడుగుతుంటాం. మీరు ఎలా ఉన్నారు? మీ నాన్నగారు ఎలా ఉన్నారు అని చెప్పి అడుగుతున్నాం కదా. సో అట్లాగా అటువంటి వర్డ్ను మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? ట్రై చేయడం. అందరూ చాట్ చేయండి. తప్పైనా పర్లేదు, మీకు ఏదనిపిస్తే అది చాట్ చేయండి. అందరూ చేయడం. అందరూ చాట్ చేయండి. మీ నాన్నగారు ఎలా ఉన్నారు? మనం జనరల్గా మాట్లాడేటప్పుడు చాలా సందర్భాలు అడుగుతుంటాం కదా. మీ నాన్నగారు ఎలా ఉన్నారు అని చెప్పాలి. ట్రై చేయండి. మీ నాన్నగారు ఎలా ఉన్నారు అని చెప్పాలి. హౌ ఈజ్ యువర్ ఫాదర్? హౌ ఈజ్ యువర్ ఫాదర్? మీ నాన్నగారు ఎలా ఉన్నారు? హౌ ఈజ్ యువర్ ఫాదర్ అలా చెప్పేసేయండి. సో అట్లాగే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ట్రై చేయండి. మీ వయస్సు ఎంత? మీ వయస్సు ఎంత? ట్రై చేయండి. రైట్, సూపర్. సత్యనారాయణ సార్, ఓకే, రైట్ అండి. అందరూ చేయడం. అందరూ చాట్ చేయండి. మీ వయస్సు ఎంత అని చెప్పాలి. ఎలా చెప్తాం? అందరూ చేయండి అమ్మా. తప్పు అయినా పర్లేదు, మీకు ఏది అనిపిస్తే అది చాట్ చేయండి. మీకు ఏది రైట్ అనిపిస్తే అది రాయండి. రైటో రాంగో తర్వాత చూద్దాం. మీ వయస్సు ఎంత అని చెప్పాలి. ఎలా చెప్తాం? ఏమని చెప్తాం? హౌ ఓల్డ్ ఆర్ యూ? ఓకే, హౌ ఓల్డ్ ఆర్ యూ అని చెప్పేసేయండి, సరిపోతుంది. హౌ ఓల్డ్, మీ వయస్సు ఎంత? అట్లాగే మీ ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పాలి. మీ ఆరోగ్యం ఎలా ఉంది? మనం పెద్దవారిని అడుగుతున్నాం కదా, ఎలా ఉన్నారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పి అడుగుతున్నాం కదా. మీ ఆరోగ్యం ఎలా ఉంది? ట్రై చేయండి. మీ ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పాలి. ఎలా చెప్తాం? హౌ ఈజ్ యువర్ హెల్త్? ఓకే, హౌ ఈజ్ యువర్ హెల్త్?
హౌ ఈజ్ యువర్ హెల్త్ అని చెప్పేసేయండి, సరిపోతుంది. సో అట్లాగే మీ మీ ఆరోగ్యం ఎలా ఉంది, మీకు ఎంతమంది పిల్లలు అంటుంటాం కదా. సో అట్లాగా మీకు ఎంతమంది పిల్లలు, ట్రై చేయండి. మీకు ఎంతమంది పిల్లలు? ట్రై చేయండి. ఎలా చెప్తాను చెప్పండి. మీకు ఎంతమంది పిల్లలు? మీకు ఎంతమంది పిల్లలు? హౌ మెనీ చిల్డ్రన్ హ్యావ్ యూ? హౌ మెనీ చిల్డ్రన్ హ్యావ్ యూ? అలా చెప్పేసేయండి, సరిపోతుంది. హౌ మెనీ చిల్డ్రన్ హ్యావ్ యూ? సో అట్లాగే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ట్రై చేయండి. వాళ్ళు ఎలా చదువుతూ ఉన్నారు? ట్రై చేయండి. వాళ్ళు ఎలా చదువుతూ ఉన్నారు? ట్రై చేయండి, అందరూ చాట్ చేయండి. వాళ్ళు ఎలా చదువుతూ ఉన్నారు? వాళ్ళు ఎలా చదువుతూ ఉన్నారు? ఎలా చెప్తాం? హౌ ఆర్ దే స్టడీయింగ్? హౌ ఆర్ దే స్టడీయింగ్? రైట్, సూపర్, సత్యనారాయణ సార్. ఓకే, రైట్ ఆన్సర్ అండి. వాళ్ళు ఎలా చదువుతూ ఉన్నారంటే హౌ ఆర్ దే స్టడీయింగ్ అని చెప్పేసేయండి, సరిపోతుంది. సో అట్లాగే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ట్రై చేయండి. ఎన్నాళ్ళ కిందట మీరు ఈ ఊరికి వచ్చారు? ఎన్నాళ్ళ కిందట మీరు ఈ ఊరికి వచ్చారు? ట్రై చేయండి. సో మనం జాబ్స్ సంబంధించి కానీ లేకపోతే ఏదైనా మన యొక్క ఉద్యోగరీత్యా ఊర్లు వెళ్తూ ఉంటాం, మారుతూ ఉంటాం కదా. సో అట్లాగా చెప్తూ ఉంటాం. కొంతమంది ఏంటంటే కొన్ని ఊర్లు తిరిగిన తర్వాత ఎక్కడో చోట సెటిల్ అవుతూ ఉంటారు. సో అట్లాగా ఎన్నాళ్ళ కిందట మీరు ఈ ఊరికి వచ్చారు? ట్రై చేయండి. ఎలా చెప్తాం? ఎన్నాళ్ళ కిందట మీరు ఈ ఊరికి వచ్చారు? హౌ లాంగ్ ఎగో డిడ్ యూ కమ్ టు దిస్ టౌన్? హౌ లాంగ్ ఎగో డిడ్ యూ కమ్ టు దిస్ టౌన్? ఎన్నాళ్ళ కిందట మీరు ఈ ఊరికి వచ్చారు? సో అట్లాగే ఈ బిల్డింగ్లో ఎన్ని గదులు ఉన్నాయి? ఈ బిల్డింగ్లో ఎన్ని గదులు ఉన్నాయి? ట్రై చేయండి. ఈ బిల్డింగ్లో ఎన్ని గదులు ఉన్నాయి? ట్రై చేయండి, అందరూ చాట్ చేయండి. ఈ బిల్డింగ్లో ఎన్ని గదులు ఉన్నాయి? ఎలా చెప్తాను చెప్పండి. హౌ మెనీ రూమ్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ బిల్డింగ్? హౌ మెనీ రూమ్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ బిల్డింగ్?
ఈ బిల్డింగ్లో ఎన్ని గదులు ఉన్నాయి? హౌ మెనీ రూమ్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ బిల్డింగ్? రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ట్రై చేయండి. మీరు అక్కడికి ఎలా వెళ్ళగలరు? ఇవన్నీ కూడా మనం హౌ అనే క్వశ్చన్ వర్డ్తో మాట్లాడే మాటలే చెప్తున్నాను. సో ఒక క్వశ్చన్ వర్డ్తోని మనం ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాము. ట్రై చేయండి. మీరు అక్కడికి ఎలా వెళ్ళగలరు? మీరు అక్కడికి ఎలా వెళ్ళగలరు? ట్రై చేయండి. మీరు అక్కడికి ఎలా వెళ్ళగలరు? ట్రై చేయడం, అందరూ చాట్ చేయండి. మీరు అక్కడికి ఎలా వెళ్ళగలరు? ఎలా చెప్తాను చెప్పండి, ట్రై చేయడం. అందరూ చాట్ చేయండి. మీరు అక్కడికి ఎలా వెళ్ళగలరు? హౌ కెన్ యూ గో దేర్? హౌ కెన్ యూ గో దేర్? ట్రై చేయండి. హౌ కెన్ యూ గో దేర్ అని చెప్పేసేయండి, సరిపోతుంది. సో అట్లా ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, దీన్ని ట్రై చేయండి. ఆ దేశంలో సపోజ్ మనం ఇండియాలో ఉంటాం, వేరే కంట్రీస్ గురించి మనకు సరిగ్గా తెలియదు. సో అట్లాంటప్పుడు మనం ఏమంటాం? అమెరికాలో ప్రజలు ఎలా ఉంటారు? ఇంగ్లాండ్లో ప్రజలు ఎలా ఉంటారు? సో ఆఫ్రికాలో ప్రజలు ఎలా ఉంటారు? ఇట్లాంటి క్వశ్చన్స్ మాట్లాడుతూ ఉంటాం. సో అట్లాంటి వర్డ్ ఇప్పుడు ఒక ట్రై చేద్దాం. ఆ దేశంలో ప్రజలు ఎలా ఉంటారు? సపోజ్ ఎవరైనా వెళ్ళి వచ్చారనుకోండి, మనం అడుగుతూ ఉంటాం కదా వారిని. సో అట్లాగా ఆ దేశంలో ప్రజలు ఎలా ఉంటారు? ట్రై చేయండి. ఆ దేశంలో ప్రజలు ఎలా ఉంటారు? ట్రై చేయండి అమ్మా, అందరూ చాట్ చేయండి. ఆ దేశంలో ప్రజలు ఎలా ఉంటారు? ఆ దేశంలో ప్రజలు ఎలా ఉంటారు? ఎలా చెప్తాం? హౌ ఆర్ ద పీపుల్ ఇన్ దట్ కంట్రీ? హౌ ఆర్ ద పీపుల్ ఇన్ దట్ కంట్రీ? ఓకే, హౌ ఆర్ ద పీపుల్ ఇన్ దట్ కంట్రీ అలా చెప్పేసేయండి, సరిపోతుంది. రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ట్రై చేయండి. సో సపోజ్ మనకు పరిచయం లేని వ్యక్తులు ఉన్నారనుకోండి. సో వారిని ఏంటంటే మనం సో ఏదైనా అవసరం పడి డబ్బు అడగాల్సి వచ్చిందనుకోండి, మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. సో అట్లాంటప్పుడు మనం మాట్లాడుతుంటాం. ఎవరైనా అడుగు ఏం కాదు అని చెప్పి అన్నారనుకోండి, మనం ఏం చెప్తాం? అతనిని నేను ఎలా డబ్బు ఎలా అడగగలను అంటుంటాం. సో అటువంటి వర్డ్ని ఇప్పుడు ట్రై చేద్దాం. అతనిని నేను డబ్బు ఎలా అడగగలను? అతను నా స్టూడెంట్. ఇట్లా మనం మాట్లాడుతున్నాం కదా. అతనిని నేను డబ్బు ఎలా అడగగలను? ట్రై చేయండి. అతనిని నేను డబ్బు ఎలా అడగగలను? ఎలా చెప్తాం? హౌ కెన్ ఐ ఆస్క్ హిమ్ మనీ? హౌ కెన్ ఐ ఆస్క్ హిమ్ మనీ? అలా చెప్పేసేయండి, సరిపోతుంది. హౌ కెన్ ఐ ఆస్క్ హిమ్ మనీ? అతను నేను డబ్బు ఎలా అడగగలను? సో ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. నీకు ఎంత డబ్బు కావాలి? నీకు ఎంత డబ్బు కావాలి? ఎలా చెప్తాను చెప్పండి, ట్రై చేయండి. నీకు ఎంత డబ్బు కావాలి? ట్రై చేయడమ్మా. నీకు ఎంత డబ్బు కావాలి?
హౌ మచ్ మనీ డూ యూ వాంట్? హౌ మచ్ మనీ డూ యూ వాంట్? నీకు ఎంత డబ్బు కావాలి? హౌ మచ్ మనీ డూ యూ వాంట్? ఇలా చెప్పేసేయండి, సరిపోతుంది. రైట్, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ట్రై చేయండి. సో మన ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి స్కూల్కి వెళ్ళడానికి. సో మనం అడుగుతూ ఉంటాం, మీ పిల్లలు స్కూల్కి ఎలా వెళ్తారు అంటుంటాం కదా. సో అట్లాగా అతడు స్కూల్కి ఎలా వెళ్తాడు? అతడు స్కూల్కి ఎలా వెళ్తాడు? ట్రై చేయండి. కార్లో వెళ్తాడా, బస్సులో వెళ్తాడా, లేకపోతే బైక్లో వెళ్తాడా? ఇలా చెప్తుంటాం కదా. సో అట్లాగా ట్రై చేయండి. అతడు స్కూల్కి ఎలా వెళ్తాడు? హౌ డస్, ఓకే, హౌ డస్ హీ గో టు స్కూల్? హౌ డస్ హీ గో టు స్కూల్? అతడు స్కూల్కి ఎలా వెళ్తాడు? హౌ డస్ హీ గో టు స్కూల్? రైట్, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ట్రై చేయండి. నువ్వు హైదరాబాద్ ఎలా వెళ్ళావు? నువ్వు హైదరాబాద్ ఎలా వెళ్ళావు? ట్రై చేయండి. ఎలా వెళ్ళావు? నువ్వు హైదరాబాదు ఎలా వెళ్ళావు? హైదరాబాద్ని షార్ట్ ఫామ్లో హెచ్వైడి అంటాం కదా. సో అట్లాగా నువ్వు హైదరాబాద్ ఎలా వెళ్ళావు? ఎలా చెప్తావు? ట్రై చేయండి. నువ్వు హైదరాబాద్ ఎలా వెళ్ళావు? హౌ డిడ్ యూ గో టు హైదరాబాద్? హౌ డిడ్ యూ గో టు హైదరాబాద్? ఓకే, రైట్, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ట్రై చేయండి. సో చాలా రోజుల నుంచి నువ్వు ఏం పనులు లేవు. సపోజ్ కరోనా వచ్చింది, కరోనా అప్పుడు మనం ఎవరు వర్క్ చేయట్లేదు. సో అట్లాంటప్పుడు ఏంటంటే అడుగుతూ ఉంటాం, ఏం పని చేయట్లేదుగా, ఎక్కడి నుంచి వస్తున్నాయి అమౌంట్, ఎలా జరుగుతుంది, ఇలా మాట్లాడుతారు కదా. సో అటువంటి వాడిని ఇప్పుడు ట్రై చేద్దాం. నీకు ఎలా జరుగుబాటు అవుతుంది? నీకు ఎలా జరుగుబాటు అవుతుంది? ట్రై చేయండి. నీకు ఎలా జరుగుబాటు అవుతుంది? ట్రై చేయండి. నీకు ఎలా జరుగుబాటు అవుతుంది? హౌ ఆర్ యూ పుల్లింగ్ ఆన్? ఓకే, హౌ ఆర్ యూ పుల్లింగ్ ఆన్? నీకు ఎలా జరుగుబాటు అవుతుంది? హౌ ఆర్ యూ పుల్లింగ్ ఆన్? ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ట్రై చేయండి. చాలా మంది పిల్లలు అడుగుతుంటారు కదా, సో విమానాలు ఎలా ఎగురుతాయి అంటుంటారు. సో అటువంటిది ఇప్పుడు రాద్దాం ఒకటి. విమానాలు ఎలా ఎగురుతాయి? విమానాలు ఎలా ఎగురుతాయి? ట్రై చేయండి. విమానాలు ఎలా ఎగురుతాయి? ఎలా చెప్తాం? విమానాలు ఎలా ఎగురుతాయి? హౌ డు ద ఏరోప్లేన్స్ ఫ్లై? ఓకే, హౌ డు ద ఏరోప్లేన్స్ ఫ్లై? విమానాలు ఎలా ఎగురుతాయి? హౌ డు ద ఏరోప్లేన్స్ ఫ్లై? రైట్, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ట్రై చేయండి. అతనిని నువ్వు ఎలా చేరగలవు? అతనిని నీవు ఎలా చేరగలవు?
ట్రై చేయండి. అతన్ని నువ్వు ఎలా చేరగలవు? ట్రై చేయండి. అతన్ని నువ్వు ఎలా చేరగలవు? రైట్, నాగభూషణం సార్. ఓకే, అతన్ని నీవు ఎలా చేరగలవు? హౌ కెన్ యూ మీట్ హిమ్? హౌ కెన్ యూ మీట్ హిమ్? అతన్ని నీవు ఎలా చేరగలవు? హౌ కెన్ యూ మీట్ హిమ్? మీ కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు? ట్రై చేయండి. ఇవన్నీ కూడా మనం హౌ అనే క్వశ్చన్ వర్డ్తోనే మాట్లాడుతున్నాం. మీ కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు? మీ కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు? ట్రై చేయండి. మీ కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు? ఎలా చెప్తాం? హౌ ఆర్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్? హౌ ఆర్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్? హౌ ఆర్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్? రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ట్రై చేయండి. ఈరోజు వాతావరణం ఎలా ఉంది? మనం చూస్తున్నాం చల్లటి క్లైమేట్ ఉంది. ఈరోజు వాతావరణం ఎలా ఉంది? ట్రై చేయండి. ఈరోజు వాతావరణం ఎలా ఉంది? ఈరోజు వాతావరణం ఎలా ఉంది? ఎలా చెప్తాం? హౌ ఈస్ ద వెదర్ టుడే? హౌ ఈస్ ద వెదర్ టుడే? హౌ ఈస్ ద వెదర్ టుడే? ఓకే. సో అట్లాగే మనం చాలా సందర్భాలు ఎప్పుడైనా విలేజ్ బావిలు అనేటివి ఉంటాయి. సో చాలా లోతుగా ఉంటాయి కదా, మన పొలాల దగ్గర బావిలు ఉంటాయి కదా. సో అట్లాగా, సో మన పొలం దగ్గర బావి ఉందనుకోండి, బావి దగ్గరికి వెళ్ళి అడుగుతాం జనరల్గా, ఈ బావి ఎంత లోతుగా ఉంది అంటుంటాం. ఈ బావి ఎంత లోతుగా ఉంది అని చెప్పాలి. ఎలా చెప్తాను చెప్పండి? ఈ బావి ఎంత లోతుగా ఉంది? ఈ బావి ఎంత లోతుగా ఉంది? ఈ బావి ఎలా చెప్తాం? హౌ డీప్ ఈస్ దిస్ వెల్? హౌ డీప్ ఈస్ దిస్ వెల్? ఈ బావి ఎంత లోతుగా ఉంది? హౌ డీప్ ఈస్ దిస్ వెల్? రైట్. సో అట్లాగే మనం కొన్ని స్వరంగాలు కూడా చూస్తుంటాం. సపోజ్ కర్నూలులో కొండారెడ్డి బుర్జ్ ఉంది, అక్కడ నుంచి శ్రీశైలానికి దారి ఉందని చెప్తూ ఉంటారు. సో అటువంటి స్వరంగాలు అనమాట. అంటే భూమి లోపల వెళ్తుంటారు కదా, పాతకాలం రాజుల కాలంలో మనం చూసేవాళ్ళం. సో కింద భూమిలో వెళ్ళేవారు. సో అట్లాగా దానిలోని సొరంగం అంటారు కదా. అటువంటివి మనం ఎప్పుడైనా చూసినప్పుడు ఈ సొరంగం ఎంత పొడవుగా ఉంది అంటారు. సో సపోజ్ ఇప్పుడు కొండారెడ్డి బుర్జ్ దగ్గరికి వెళ్ళారనుకోండి, అక్కడ సొరంగం ఉంటుంది, దాన్ని చూశారనుకోండి, ఈ సొరంగం ఎంత పొడవుగా ఉంటుంది అని చెప్పాలి. ట్రై చేయండి. ఈ సొరంగం ఎంత పొడవుగా ఉంటుంది? ఈ సొరంగం ఎంత పొడవుగా ఉంటుంది? ఎలా చెప్తాం? సొరంగం ఏమంటాం మనం? టన్నెల్. ఓకే, టన్నెల్ అంటాం. చూడండి, ఈ సొరంగం ఎంత పొడవుగా ఉంటుంది? హౌ లాంగ్ ఈజ్ ద టన్నెల్? హౌ లాంగ్ ఈజ్ ద టన్నెల్?
హౌ లాంగ్ ఈజ్ ద టన్నెల్. రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ట్రై చేయండి. ఏదైనా సమస్య వచ్చిందనుకోండి మనకు, సో చాలా సందర్భాల్లో మనకు సమస్యలు అనేవి రావడం సర్వసాధారణం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు అంటుంటాం మనం, ఈ సమస్యను నువ్వు ఎలా పరిష్కరిస్తావు, ఈ సమస్యను నువ్వు ఎలా పరిష్కరిస్తావు అని చెప్పాలి. ఈ సమస్యను నువ్వు ఎలా పరిష్కరిస్తావు. హౌ కెన్ యూ సాల్వ్ ద ప్రాబ్లం, హౌ కెన్ యూ సాల్వ్ ద ప్రాబ్లం. హౌ కెన్ యూ సాల్వ్ ద ప్రాబ్లం. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తాను, ట్రై చేయండి. మనం ఎన్ని అవకాశాలను తీసుకోవచ్చు, మనం ఎన్ని అవకాశాలని తీసుకోవచ్చు. ట్రై చేయండి. హౌ మెనీ ఛాన్సెస్ కెన్ వి టేక్, హౌ మెనీ ఛాన్సెస్ కెన్ వి టేక్. మనం ఎన్ని అవకాశాలు తీసుకోవచ్చు అంటే హౌ మెనీ ఛాన్సెస్ కెన్ వి టేక్. ఆ వ్యక్తి అదృష్టవంతుడు ఎలా అయ్యాడు, ఆ వ్యక్తి అదృష్టవంతుడు ఎలా అయ్యాడు. ట్రై చేయండి. ఆ వ్యక్తి అదృష్టవంతుడు ఎలా అయ్యాడు. ట్రై చేయండి. హౌ హ్యాస్ దట్ మ్యాన్ బికమ్ లక్కీ. ఓకే, హౌ హ్యాస్ దట్ మ్యాన్ బికమ్ లక్కీ. ఓకే, అలా చెప్పేసేయండి, సరిపోతుంది. ఓకే, రైట్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే ఇంకా మన నిహాల్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ ప్యాక్ తీసుకుని ఉన్నట్లయితే వెంటనే బుక్స్ ప్యాక్ తీసుకోండి. నా సెల్ నెంబర్ డీటెయిల్ చెప్తున్నాను. మీరు 110 బుక్స్ ప్యాక్ వన్ డే స్పోక్ అంటే మీరు 5000 పెట్టి 110 బుక్స్ ప్యాక్ కొన్నట్లయితే ఈ కోర్సులకు సంబంధించిన ఈ 10 కోర్సులకు సంబంధించిన కంప్లీట్ బుక్స్ ప్యాక్ వచ్చేస్తాయి మీకు ఒకేసారి. 1 డే స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి. సో అట్లాగే 1 వీక్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి. సో 15 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి. సో అట్లాగే 21 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి. సో అట్లాగే 30 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి. సో అట్లాగే 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి. సో అట్లాగే 60 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి. సో అట్లాగే 3 మంత్స్ కోర్సుకు సంబంధించినటువంటి బుక్స్ వస్తాయి. సో అట్లాగే 6 మంత్స్ కోర్సుకు సంబంధించినటువంటి కంప్లీట్ బుక్స్ వస్తాయి. సో అట్లాగే ఫైనల్గా 1 ఇయర్ కోర్స్ సంబంధించినటువంటి కంప్లీట్ బుక్స్ ప్యాక్ అనేది రావడం జరుగుతుంది. అంటే మీరు 5000 రూపీస్ పెట్టి 110 బుక్స్ ప్యాక్ తీసుకున్నట్లయితే ఈ 10 కోర్సుకు సంబంధించినటువంటి కంప్లీట్ బుక్స్ ప్యాక్ అనేది ఒకేసారి రావడం జరుగుతుంది అనమాట. సో సపోజ్ మీరు 21 డేస్ 1000 రూపాయలు పెట్టి బుక్ కొంటారు. సో అట్లాగే మళ్ళీ 30 డేస్ది 1000 రూపాయలు పెట్టి కొంటారు. సో మళ్ళీ అట్లాగే 45 డేస్ 1000 రూపాయలు పెట్టి కొంటారు. 60 డేస్ది 1500 రూపాయలు పెట్టి కొంటారు. సో ఇట్లాగా ఈ 4 కొనే లోపే మీకు 4500 రూపీస్ అవుతుంది. సో అట్లాగే ఇంకో కోర్స్ ఏదైనా తీసుకున్నారనుకోండి, మళ్ళీ ఇక్కడ ఒక 1000 రూపాయలు అవుతుంది. సో అట్లాగా మీకు 5500 అవుతుంది. అలా కాకుండా సో ఒకేసారి తీసుకున్నట్లయితే మీకు ఈ 10 కోర్సుల్లో ఇంకా ఇవేమీ అవసరం లేదు. ఈ 110 బుక్స్ ప్యాక్ తీసుకుంటే ఈ కోర్సులకు మీరు సపరేట్గా ఏ కోర్సుకు అమౌంట్ పెట్టి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఒకేసారి ఈ 10 కోర్సులకు సంబంధించిన కంప్లీట్ బుక్స్ ప్యాక్ అనేది ఒకేసారి రావడం జరుగుతుంది. 10 కోర్సులు ఏవి జరిగినా సరే మెటీరియల్ అనేది మీ దగ్గరే ఉంటుందన్నమాట. సో అట్లా ఒకసారి తీసుకుంటే 10 కోర్సులకు సంబంధించిన కంప్లీట్ బుక్స్ వచ్చేస్తాయి. సో అట్లాగే మీరు పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే 32 GB
2-in-1 పెన్ డ్రైవ్ అంటాం. ఈ పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే మీకు 2000 రూపీస్ అవుతుంది. సో మీరేంటంటే బుక్స్ ఒకసారి, పెన్ డ్రైవ్ ఒకసారి ఇట్లా విడివిడిగా తీసుకుంటే మీకు 7000 రూపీస్ అవుతుంది. సో అలా కాకుండా ఈ రెండింటిని కలిపి ఒకేసారి తీసుకున్నట్లయితే మనం టోటల్ ప్యాక్ అంటాం. ఈ టోటల్ ప్యాక్ని తీసుకున్నప్పుడు 2-in-1 పెన్ డ్రైవ్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఈ పెన్ డ్రైవ్ ఏంటంటే 2-in-1 అని ఎందుకు అంటామంటే, మీరు ఒకవైపు మొబైల్కి యూజ్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ 7075793719. మీరు ఇదే మొబైల్ నెంబర్, ఇది నా పర్సనల్ మొబైల్ నెంబర్, ఎవరు కూడా లిఫ్ట్ చేయరు, డైరెక్ట్గా మీరు నాతోనే మాట్లాడతారు. సో మీరు ఇదే మొబైల్ నెంబర్కి గూగుల్ పే కానీ లేదా ఫోన్పే కానీ చేసేసి మీరు టోటల్ ప్యాక్ అమౌంట్ ఏదైతే 6000 రూపీస్ పంపింటారో, మీరు టోటల్ ప్యాక్ అమౌంట్ 6000 రూపీస్ అమౌంట్ పంపినటువంటి స్క్రీన్ షాటు, తర్వాత మీ అడ్రస్ రెండు కూడా మళ్ళీ ఇదే నంబర్కి వాట్సాప్లో పెట్టేస్తే సరిపోతుంది. మీరు పంపిన అడ్రస్ ఏదైతే ఉంటుందో అదే అడ్రస్ మేము కొరియర్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే, ఇండియాలో సో మేమే కొత్త పెన్ డ్రైవ్ కొని అందులో అన్ని కోర్సుల వీడియోలు వేసి బుక్స్తో పాటుగా ఇండియాలో మీరు ఎక్కడ ఉన్నా సరే మీకు పంపించే కొరియర్ ఛార్జ్ ఏదైతే ఉంటుందో ఆ కొరియర్ ఛార్జ్ కూడా మాదే ఉంటుంది. మళ్ళీ మీరు కొరియర్ వాళ్ళకు ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. ఓకే, కొరియర్ ఛార్జ్ కూడా మాదే ఉంటుంది. మళ్ళీ మీరు కొరియర్ వాళ్ళకు ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు కాశ్మీర్ నుంచి కేరళ వరకు ఏ స్టేట్లో ఉన్నా, ఏ విలేజ్లో ఉన్నా కూడా కొరియర్ ఛార్జ్ అనేది మాదే ఉంటుంది. ఒకవేళ మీరు అదర్ కంట్రీలో ఉన్నట్లయితే, అంటే ఇతర దేశాల్లో ఉన్నట్లయితే మాత్రం కొరియర్ ఛార్జ్ అనేది మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, రైట్ ఫ్రెండ్స్. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే నాకు వెంటనే ఈ నెంబర్ కాల్ చేయండి, 7075793719. మీకు నేను అన్ని డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దయచేసి మీరు ఎవరైనా బుక్స్ తీసుకోవాలి అనుకుంటున్న వారు ఉన్నట్లయితే లేట్ చేయకుండా వెంటనే బుక్స్ ప్యాక్ చేసుకొని ఈ కొత్త బ్యాచ్లో జాయిన్ అయిపోండి. సో ఇంకా మనకు మెయిన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో మెయిన్ క్లాస్ స్టార్ట్ అయ్యే లోపు మీరు బుక్స్ తీసేసుకొని ఈ బ్యాచ్లో జాయిన్ అయిపోండి. ఓకేనా, రైట్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో మరో మంచి టాపిక్తో కలుద్దాం.